కమల్ హాసన్ పని అయిపోయిందన్నారు. తట్టాబుట్టా సర్దేసుకోవాల్సిన టైం వచ్చేసిందంటూ కమల్ కి మెసేజ్లు కూడా పెట్టారు. సరిగ్గా అప్పుడే విక్రమ్ వచ్చింది. అంతే, అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఎవర్రా కమల్ హాసన్ పని అయిపోయిందన్నది సరైన డైరెక్టర్ ఉండాలే కానీ యాక్టింగ్ దానంతటదే బయటకొస్తుంది అన్నారు. విక్రమ్ సినిమాతో అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కి రుంచే కాదు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు కూడా బాగా మారుమోగింది. అసలు ఎవరి లోకేష్ కనకరాజ్ సినిమాల వైపు ఎలా వచ్చారు? బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యుండి మూవీ డైరెక్టర్ గా మారడానికి కారణమేంటి? ఆయన లైఫ్ స్టోరీ ఏంటో వాస్తవ స్టోరీ. లోకేష్ కనకరాజ్ 1986 మార్చి 14న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినతూకడవులో పరమేశ్వరన్, సునీత పరమేశ్వరన్ దంపతులకు పుట్టారు. తండ్రి ఆర్టీసీ బస్ కండక్టర్ గా పనిచేసేవారు. లోకేష్ కు అరవింద్ జ్ఞాన సంబంధం, అశ్విన్ వెంకటేష్, ప్రశాంత్ జ్ఞాన సంబంధం అనే బ్రదర్స్ ఉన్నారు. ఇక లోకేష్ ఫ్యామిలీ ఉన్నంతలో కాస్త ఉన్నంతగా ఉండడంతో పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునేవారు. లోకేష్ పేరెంట్స్ నలుగురు పిల్లల్ని బాగానే చదివించారు. అలా లోకేష్ పొల్లాచిలోని పలనాయమ్మల్ మెట్రిక్ హై స్కూల్లో స్కూలింగ్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత పిఎన్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. స్టడీస్ లో ఎప్పుడూ ముందుండడంతో లోకేష్ ని వెతుక్కుంటూ ఎన్నో జాబ్స్ వచ్చాయి. వాటిలో బ్యాంక్ ఉద్యోగాన్ని చూస్ చేసుకున్నారు లోకేష్. అలా లోకేష్ కనకరాజ్ ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత 4.5 ఏళ్లు బ్యాంక్ లో పనిచేశారు. చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ అన్న, ఆయన సినిమాలన్నా ఎంతో ఇష్టపడేవారు లోకేష్. ఎప్పటికైనా తాను కూడా సినిమాలు తీయాలని కలలు కనేవారు. అయితే తాను సినిమా తీసే టైంలో డబ్బులకు ఎక్కడా ఇబ్బంది పడకూడదని బ్యాంక్ లో వర్క్ చేశారు. అలా తన ఉద్యోగం మానేసిన 2-3 ఏళ్ల ఆర్థికంగా కష్టాలు రాకూడదని డబ్బులు జమ అయ్యాకే సినిమాల వైపు వచ్చారు లోకేష్. డైరెక్ట్ గా సినిమాలు తీస్తానంటే ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వరు కాబట్టి మొదట షార్ట్ ఫిలిం తీయాలని అనుకున్నారు. అలా 2014లో కస్టమర్ డిలైట్ షార్ట్ ఫిలిం తీశారు. చిన్నదైనా పెద్దదైనా తాను ఏం చేసినా బెస్ట్ ఉండాలనుకునే లోకేష్ ఆ షార్ట్ ఫిలిం కి తన బెస్ట్ ఇచ్చాడు. అందుకే ఆ షార్ట్ ఫిలిం కు ఓ కార్పొరేట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇక ఆ కాంపిటీషన్ జడ్జిలో ఒకరు సినీ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఉన్నారు. ఇక అక్కడ లోకేష్ కనకరాజ్ మేకింగ్ స్టైల్ కి ఫిదా అయిన కార్తిక్ సుబ్బరాజు లోకేష్ తో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టారు. అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తో 2016లో కార్తిక్ సుబ్బరాజు నిర్మించిన అవియల్ అనే ఇండిపెండెంట్ అంథాలజీ సినిమా ఒక భాగమైన కాలం షార్ట్ ఫిలిం కు డైరెక్ట్ చేసి కార్తిక్ సుబ్బరాజు వల్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు లోకేష్. ఇక ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. టేకింగ్, డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఆడియన్స్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ కు ఫిదా అయిపోయారు. అలా వచ్చిన ఫేమ్ తోనే సినిమా డైరెక్ట్ చేయడానికి ట్రయల్స్ మొదలు పెట్టాడు. కథను పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఏ హీరో కూడా లోకేష్ కు ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. సరిగ్గా అప్పుడే సందీప్ కిషన్ దగ్గరకు వెళ్ళగా లోకేష్ కథ నచ్చి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అలా దర్శకుడిగా లోకేష్ ఫస్ట్ మూవీ మా నగరం స్టార్ట్ అయింది. 2017లో థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన మా నగరం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజినా కసండ్రా, కో యాక్టర్స్ గా మునీష్ కాంత్, చార్లీ, శ్రీ వంటి స్టార్స్ కీ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. టెక్నికల్ గా ఆ సినిమా చాలా మంది ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక ఇన్సిడెంట్ ను ఇంత ఆసక్తికరంగా చెప్పచ్చు అని ప్రూవ్ చేశాడు ఆ సినిమాతో లోకేష్. ఇక మా నగరం హిట్ టాక్ రావడంతో తనకు అవకాశాలు వస్తాయని అనుకున్న లోకేష్ కు నిరాశ ఎదురైంది. దాదాపు సంవత్సరం పాటు హీరోల ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. అలా హీరో కార్తీ దగ్గరకు వెళ్లటం, ఖైదీ సినిమా కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పడంతో చకచకా జరిగిపోయాయి. ఇక ఒక లారీ డ్రైవర్ కథను చాలా ఆసక్తికరంగా రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పాడు లోకేష్. ఇక కార్తీతో కలిసి లోకేష్ తెరకెక్కించిన ఖైదీ సినిమా ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాసింది. ఇందులో హీరోయిన్ ఉండదు, సాంగ్స్ కూడా ఉండవు. ఆయన తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు లోకేష్. దీని తర్వాత విజయ్ దళపతితో కలిసి మాస్టర్స్, లియో సినిమాలు, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు లోకేష్. ఇక ఖైదీ, విక్రమ్ సినిమాలు లోకేష్ రేంజ్ ను పెంచాయి. లోకేష్ తో సినిమాలు చేయడానికి ఇప్పుడు నిర్మాతలు ఎగబడుతున్నారు. లోకేష్ తో సినిమా చేస్తే లాభాలు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రొడ్యూసర్స్. అయితే ఈ సినిమాలకు ముందు లోకేష్ కి మొదటి అవకాశం ఇవ్వడానికి చాలా మంది ఆలోచించారు. లోకేష్ కి మా నగరంతో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన సందీప్ కిషన్ టాలీవుడ్ లో ఉన్న నిర్మాతలందరి వద్దకు లోకేష్ ను తీసుకెళ్లి పరిచయం చేసినా అతన్ని ఎవ్వరూ నమ్మలేదు. అలాంటి టైంలో కార్తీక్ ఖైదీ చేసుకునే అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి ఖైదీ సినిమాపై మొదట అంచనాలు లేవు. కార్తీ లోకేష్ తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే విజయ్ వంటి స్టార్ హీరోలు లోకేష్ కు అవకాశాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా తీస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో వేర్వేరు ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు అంతా నటిస్తున్నారు.
వాళ్ళని పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇది వరకే విక్రమ్ సినిమాలో కూడా అద్భుతంగా మిగతా స్టార్లను డీల్ చేశాడు లోకేష్. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ మాట్లాడుతూ టాలీవుడ్ కు రాజమౌళి ఎలాగో హాలీవుడ్ కు లోకేష్ అలా అని హాలీవుడ్ రాజమౌళి అంటూ లోకేష్ ని పొగిడేశారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ తో రికార్డులు మోత మోగుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లోకేష్ తన పర్సనల్ లైఫ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. జనవరి 8, 2012 ఐశ్వర్య లోకేష్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అద్వికా లోకేష్, ఆరుద్ర లోకేష్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడు ఫ్యామిలీని ఎందుకు బయటకు తీసుకురారు అని అడిగితే గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నారు లోకేష్. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఒక పోస్ట్ ని లోకేష్ లైక్ చేయడం, అది పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయడం జరిగింది. దీంతో లోకేష్ తో పాటు లోకేష్ కుటుంబాన్ని సైతం తిడుతూ ఎన్నో వార్నింగ్ కాల్స్, మెయిల్స్ రావడంతో ఫ్యామిలీని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని ఫిక్స్ అయ్యారట. అప్పటి నుంచి ఫ్యామిలీని మీడియాకు దూరంగానే ఉంచుతున్నారు లోకేష్ కనకరాజ్ ఒక్క డైరెక్టరే కాదు, మంచి యాక్టర్ కూడా. లోకేష్ ఇదివరకే శృతి హాసన్ తో కలిసి ఒక సాంగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలలో లోకేష్ పలు రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. దీని వెనుకున్న రీజన్ ఏంటని అడిగితే అరుణ్ మాధేశ్వరన్ సినిమాలో లోకేష్ కనకరాజ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కోసం లోకేష్ లాంగ్ హెయిర్ పెంచాడు. చాలా ఈవెంట్స్ లో లాంగ్ హెయిర్ తోనే కనిపించాడు లోకేష్. ఎక్కువ శాతం లాంగ్ హెయిర్ ఉంచుతారు. అయితే రీసెంట్ టైంలో లాంగ్ హెయిర్ కాకుండా అది కొంచెం షార్ట్ గా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడూ లేని విధంగా గడ్డం కూడా పెంచాడు. అరుణ్ మాధేశ్వరన్ ఒక సినిమా సంబంధించి లోకేష్ కు ఒక 3 months వరకు హెయిర్ కట్ చేయకూడదని చెప్పారట. అయితే కూలీ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొంత మేరకు తాను ఇలా కట్ చేసి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నట్లు చెప్పారు. ఇక లోకేష్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా మీద ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కేరళలో ఈ సినిమా టికెట్స్ కోసం ఆడియన్స్ పరుగులెత్తిస్తున్నారు. అలానే ఆన్లైన్ లో కూడా విపరీతమైన టికెట్లు సేల్ అవుతూ ప్రభంజనం సృష్టిస్తుంది. దాదాపు మొదటి రోజు 100 కోట్ల పైగా కలెక్షన్ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. కూలీ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇలా ఆగస్టు 14 ఈ సినిమా రిలీజ్ అవ్వటం, అంచనాలకు మించి సినిమా ఉండటం లోకేష్ కనకరాజ్ పేరు మారు మోగిపోయింది. అనిరుద్ అందించిన సంగీతం సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో 3 స్టార్ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు. జైలర్ సినిమా తర్వాత ఈ స్థాయి హిట్ రజనీ ఈ సినిమాతో కొడతారని చాలా మంది అనుకున్నట్టే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీ సూపర్ హిట్ కొట్టేశారు. లోకేష్ ఈ సినిమా ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో భాషా సినిమా రిఫరెన్స్ తీసుకోవడం చాలా మందికి విపరీతమైన హైప్ ఇచ్చింది. ఇలా కూలీ సినిమా హైప్ అమాంతం పెరిగింది. హైప్ కు తగ్గట్టే సినిమా కూడా థియేటర్స్ లో దుమ్ము లేపుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి. సూపర్ హిట్ కొట్టేశారు. లోకేష్ ఈ సినిమా ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో భాషా సినిమా రిఫరెన్స్ తీసుకోవడం చాలా మందికి విపరీతమైన హైప్ ఇచ్చింది. ఇలా కూలీ సినిమా హైప్ అమాంతం పెరిగింది. హైప్ కు తగ్గట్టే సినిమా కూడా థియేటర్స్ లో దుమ్ము లేపుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి.